ఆంధ్ర టీవీకి స్వాగతం. ఈరోజు తీపి మిఠాయిలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. 1 కప్పు బియ్యం, 1 కప్పు సాయిగుళ్ళు తీసుకుని వాటర్ పోసుకుని 3 గంటల సేపు నానబెట్టుకోండి. చూడండి, 3 గంటల తర్వాత పప్పు బియ్యం నానిపోయినాయి. దీన్ని వాటర్ లేకుండా వడబోసుకుని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. చూడండి, గ్రైండ్ చేసుకున్నాను. దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను, మీకు అవసరమైతే వేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కలుపుకోండి. కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకోండి. చూడండి, ఇలా థిక్గా ఉండాలి, లేకపోతే ఆయిల్ పీల్చేస్తుంది బౌల్స్. ఇంత థిక్గా రుబ్బుకోండి. ఇప్పుడు పంచదార పాకం పట్టుకుందాం. 1 కప్పు పంచదార తీసుకుని 1 కప్పు వాటర్ పోసుకుని తీగపాకం పట్టుకోండి. చూడండి, తీగపాకం వచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇలా కడాయి పెట్టుకుని డ్రీ పైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్ కింద వేసుకోండి. వేసుకుని మంట చిన్నదిగా పెట్టుకోండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. చూడండి, అన్ని బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇవి తీసుకుని పంచదార పాకంలో వేసుకోండి. ఇప్పుడు పంచదార పాకంలో ఇవన్నీ నానిన తర్వాత ఇవన్నీ తీసుకుని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ తీసుకుని పంచదారలో ముంచి మొత్తం పంచదార అంతా పట్టేలా ఇలా ముంచుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత మిగిలినవి కొబ్బరి పౌడర్లో ముంచుకుని పక్కన పెట్టుకోండి. ఇలాగా 3 ఐటమ్స్ కింద తయారు చేసుకోవచ్చు మీరు. కొబ్బరి పౌడరు, పంచదార, ప్లెయిన్గా ఇలా మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకుని తినవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.